హలో అందరికీ టుడే రెసిపీ వచ్చేసి చిన్న చేపల పులుసు అండి. ఎలా చేయాలో చూపిస్తాను. తోకలు తొలకలు కట్ చేసి లోపలంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి చేపలని. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తిన్న పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేసి పట్టిన పేస్ట్ని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు కారం వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కాసేపు మరిగించుకోండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు పులుసు అనేది మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను కూడా అన్నిటిని వేసుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. ఫైనల్గా మెంతి జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ చేపల పులుసు అనేది గంట పెట్టకుండా క్లాత్తో తిప్పుకుంటే చిత్రం అనేది కాదండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.